రీసెంట్‌గా మనం 'మెగా ఫ్యామిలీ' నుంచి వచ్చిన మూవీస్‌ని చూస్తే, ఈ ఇయర్ 'మెగా ఫ్యామిలీ' కమ్‌బ్యాక్ ఇయర్ అనైతే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అయితే మన 'వరుణ్ తేజ్' గారు గూడా ఆ లిస్ట్‌లో జాయిన్ అయ్యారా లేదనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరికి తెలిసిందే మూవీ మాత్రం హారర్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిందని. మూవీ స్టోరీ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టోరీ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. ఎక్కడో కొరియన్‌లో ఉండే ఆత్మ మన ఇండియాలో ఉన్న కనకరాజు బాడీలోకి ఎలా వచ్చింది? వచ్చిన తర్వాత ఏం జరిగింది? ద ఎండ్ ఆఫ్ ద డే ఆ బాడీ నుంచి ఆత్మ బయటకు వచ్చిందా లేదా? అండ్ ఇంతకీ ఆ ఆత్మ ఎవరిది? అనేదే మూవీ యొక్క కాన్సెప్ట్. ఇంక ఒక 20 మినిట్స్ మాత్రం అంత కొత్తగా అయితే ఏమనిపించదు. జస్ట్ రెగ్యులర్‌గా అనిపిస్తుంది. అదే సేమ్ మూవీ అయితే ఎలా స్టార్ట్ అవుతుందో అలానే స్టార్ట్ అయ్యిద్ది. అండ్ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ హీరో ఎంట్రీ బ్లా 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 అలానే అనిపించింది. ఒక 20, 30 మినిట్స్ తర్వాత మనం మెయిన్ స్టోరీలోకి ఎంటర్ అయ్యాము. అక్కడి నుంచి మూవీ కొంచెం కొంచెం హైప్‌లా లేస్తా ఉంటుంది. మన ఫస్ట్ హాఫ్‌లో మాత్రం మన 'సత్య' గారి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో వర్కౌట్ అయింది. తన కామెడీ మాత్రం చాలా బా అనిపిస్తుంది. కానీ కొన్ని కొన్ని చోట్ల ఆ కామెడీ చాలా క్రింజ్‌గా అనిపించింది. ఇక ఇంటర్వెల్ తర్వాత బాడీలోకి ఆత్మ వచ్చిన తర్వాత చేసే పనులు చేస్తే బా అనిపిస్తుంది. కొన్ని క్రింజ్ పనులు కూడా చేస్తే కొంచెం చాలా ఓవర్‌గా అనిపిస్తుంది. అలానే కొన్ని కొన్ని సీన్స్ మాత్రం చాలా ఓవర్‌గా అనిపించాయి. ఒకానొక పర్టిక్యులర్ టైమ్‌లో ఈ క్రింజ్ సీన్స్ ఇక్కడ అవసరం లేదు అనే విధంగా అనిపిస్తాయి. కొన్ని కొన్ని సీన్స్ దగ్గర కొంచెం బీజీఎం ఇంకొంచెం బావుంటే ఇంకా చాలా బాగా వర్కౌట్ అయితుంది కొన్ని సీన్స్ మాత్రము. ఇక సాంగ్స్ పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ గారి పాత్ర మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో చాలా బా అనిపించింది. ఇక మన 'సునీల్' గారి కామెడీ గాని, 'సత్య' గారి కామెడీ గాని నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయ్యింది. ఎండింగ్ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఆ లెవెల్ ఉంది ఎండింగ్ మాత్రము. ఇక మూవీ స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ గాని అండ్ కొన్ని కొన్ని సీన్స్ దగ్గర బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, కొన్ని హారర్ ఎలివేషన్ సీన్స్ గాని అండ్ 'మనకరాజు' గారి ఎలివేషన్ సీన్స్ మాత్రం కొన్ని కొన్ని చోట్ల మాత్రం చాలా బా అనిపిస్తుంది. కంప్లీట్ డీసెంట్ ఒక మేకర్‌ని చూస్తావు. ప్రీవియస్ మూవీస్‌కి, ఈ మూవీస్‌కి మన 'వరుణ్ తేజ్' గారిలో చాలా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌నైతే ఖచ్చితంగా చూస్తారు. మూవీ అయితే కొంచెం అక్కడక్కడ కొన్ని క్రింజ్ కామెడీ, కొన్ని క్రింజ్ సీన్స్ తప్పించి ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా మూవీ చూడాలనుకుంటే వెళ్లి చూడండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.